ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రము, నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. పూర్ణ హృదయతో నీ నామం పాడి కీర్తించెదన్. పూర్ణ హృదయతో నీ నామం పాడి కీర్తించెదన్. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రము, నాలో నివసించెడి యేసుకు స్తోత్రము. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. నా రుధిరం నశింపక కాపాడి రక్షించితివి. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రము, నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ద్వేషాగ్నిలో చితికితిని, ప్రియుడా నన్ను ఆదుకుంటివి. ద్వేషాగ్నిలో చితికితిని, ప్రియుడా నన్ను ఆదుకుంటివి. వెలివేస్తే రోదిస్తిని, నీవే ఓదార్చితివి. వెలివేస్తే రోదిస్తిని, నీవే ఓదార్చితివి. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రము, నాలో నివసించెడి యేసుకు స్తోత్రము. ఇకనే జీవించదని కోసమే, నీదు మహిమ కోసం. ఇకనే జీవించదని కోసమే, నీదు మహిమ కోసం. నీ ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. నీ ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రము, నాలో నివసించెడి యేసుకు స్తోత్రము. నా యేసు రాజునకే నిత్యము స్తోత్రము, నాలో నివసించెడి యేసుకు స్తోత్రము.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో కూడా 119వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దెన్ షల్ ఐ నాట్ బి అషేమ్డ్ వెన్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ అంటు ఆల్ దై కమాండ్మెంట్స్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. నిజంగా మన జీవితంలో మనం ఎక్కడా కనుగొనలేని ఒక గొప్ప ప్రవచన వాక్కు కదా ఇది. ఎవరండి చెప్పేది నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అవమానం పొందకుండా ఉంటావు అని? ఎవరు అలా కోరుకుంటారు? సాధారణంగా ప్రతి మనిషి ఆశపడతాడు తన జీవితంలో ఎప్పుడు అవమానం కలగకూడదు అని. అవమానం కలగకుండా తన ప్రవర్తనని, తన క్రియలని, తన జీవితాన్ని కాపాడుకోమని ఎవరు చెప్తారు? మన మీద అంత దృష్టి ఉంచి ఆలోచన చెప్పువారు ఎవరున్నారు? అంత క్షేమం ఆశించేవారు ఎవరున్నారు ఈ లోకంలో? నిజంగా మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు కదా. మన క్రియలలో కూడా, మన నడతల్లో కూడా అవమానము కలగకుండా మనల్ని లక్ష్య పెట్టాలనుకునేవాడు. ఎంతో గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. నిజంగా ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని గురించి ఆలోచించడానికి నీకు ఏ మంచి ఆలోచన దొరకట్లేదు అనుకుంటున్నావేమో. దేవుని గురించి తలంచడానికి, దేవుని గురించి గుర్తు చేసుకోవడానికి, దేవుడు నాకు ఏ మంచి చేశాడు అని బాధపడుతుండొచ్చు. బట్ రిమెంబర్ టుడే ఇన్ దిస్ మార్నింగ్, రిమెంబర్ వన్ థింగ్, దట్ గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ హార్ట్ టు షో హిస్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. ఆయన మాత్రమే కాదు, నీవు నీ జీవితంలో అవమానము నొందకుండా నీ క్రియలన్నీ, నీ ప్రవర్తన అంతా, నీ జీవితం అంతా కాపాడుకోవడానికి ప్రభు నీ ఎదుటికి ఒక మాట తీసుకొస్తున్నారు. అదే ఆయన మాటల్ని నువ్వు లక్ష్య పెట్టడం, నువ్వు గౌరవించడం. అదే లేఖనంలో మనం చూస్తాం కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు అంటే. ఇదే కాల సమయంలో నిజంగా నీ మాటలన్నిటికంటే, నీ ఎదుట ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటికంటే, నీ ఎదుట ఉన్న పరిస్థితులన్నిటికంటే, నీ ఎదుట నిలబడి మనుషులు మాట్లాడే మాటలన్నింటికంటే ఎంత ఎక్కువగా దేవుని మాటను నువ్వు గౌరవిస్తావు, ఎంత ఎక్కువగా దేవుని మాటను నువ్వు ఘనపరుస్తావు. హౌ మచ్ కెన్ యూ రెస్పెక్ట్ గాడ్ అండ్ హిస్ వర్డ్. కానీ దేవుడేమో నీ ప్రాణం, నీ ఆత్మను, నీ దేహాన్ని మహిమపరచాలనే కోరుతున్నారు, మహిమను చూపించాలనే కోరుతున్నారు. ఏదైనా తోటలో ఆదాము ఆ ఇన్సెక్యూరిటీ వలననే ఆ మహిమను పోగొట్టుకున్నాడు. He was already in the image of God, but he could not believe that he is the image of God. And that insecurity brought him down. They were sharing the same glory as God is having. దేవుడు కలిగి ఉన్న మహిమని, దేవుని మహిమలో, ఎందుకంటే దేవుని స్వభావం, దేవుని రూపము, అప్పుడు సృజింపబడిన వాని రూపము, వాని స్వభావము ఒకటే కదా. దే హ్యావ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, దే హ్యావ్ నో సెపరేషన్స్ బిట్వీన్ దెమ్. అండ్ బికాస్ ఆఫ్ దట్ దే బోత్, ఆడమ్, ఈవ్ అండ్ గాడ్, వారు ముగ్గురు కూడా ఏకీభవించి, ప్రతి చల్లపూటన ఏకీభవించి కలిసి ముచ్చటించగలరు, మాట్లాడగలరు. We can see that there is no hindrance between God and both of them, Adam and Eve. దేవునికి వారికి మధ్య ఎలాంటి అడ్డుగోడలు, అడ్డుబండలు లేవు. మహిమనిచ్చేశాడండి దేవుడు. ఇప్పుడు కూడా ఈ ప్రస్తుత టైంలో కూడా దేవుడు తన యందు భయభక్తులు గల వారికి అలాంటి మహిమనే ఇవ్వగోరుతున్నాడు. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. నీలో ఉన్నది, ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నది దేవుని ఊపిరి. ఇట్స్ నాట్ యోర్స్. రిమెంబర్ హౌ మచ్ గాడ్ వాల్యూస్ యూ, అప్రిషియేట్స్ యూ.
That was a pure reverence, pure respect, స్పాట్లెస్ రెస్పెక్ట్, హోలీ రెస్పెక్ట్, పరిశుద్ధమైన గౌరవం. కానీ అదే పరిశుద్ధమైన గౌరవాన్ని మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అదే చాలా బాధాకరం. నన్ను లక్ష్యపెట్టు వారిని నేను అలక్ష్యం చేయను. నా మాటలను లక్ష్యపెట్టిన ఎడల నువ్వెన్నడూ అవమానం పొందవు. ఇఫ్ యూ ఫాలో మై వర్డ్ అండ్ ఇఫ్ యూ సీక్ మై వర్డ్, ఇఫ్ యూ వాక్ ఇన్ మై వర్డ్, if you keep my word diligently and if you fix your heart for my word, then I will make you to see no shame. కాల సమయంలో నిజంగా దేవుని మార్గం నడుచుకొనుట వలన నువ్వు అవమానం పొందవు. భూసంబంధమైన మనుషులు దేవుని మాటలను చూసినప్పుడు వారికి అవి హేళనగా ఉండొచ్చేమో. ఎందుకు అర్థం కాని వారికి వెర్రితనంగానే ఉంటుంది. అదే నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉంటుంది. దేవుని మహిమ, మహోన్నతుడైన దేవుని శక్తిని కలిగి ఉంటాం. మన ఉదయకాల సమయంలో హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. డోంట్ ఎవర్ బీ డిసప్పాయింటెడ్ టు రీడ్ ద వర్డ్ ఆర్ టు మెడిటేట్ ద వర్డ్ ఆర్ టు హోల్డ్ అప్ ద వర్డ్ or to make your heart fixed to allow God's word into your situations. Don't ever dishonor God's word. అలక్ష్యం చేయొద్దు. రెస్పెక్ట్. హౌ మచ్ నువ్వెంత గనపరుస్తావు దేవుని మాటని, దేవుడు నిన్నంత గనపరుస్తాడు. ఇన్ యువర్ ఆల్ యాక్షన్స్, ఆల్ ఆఫ్ యువర్ వేస్, ఆల్ ఆఫ్ యువర్ స్పీకింగ్స్, all of your thoughts, whatever you do, God will respect you because you are having His breath within you. The word of God is His breath. The word is the spirit. The word is the life. The word is the breath of God. You are having His spirit within you. Then He will respect Himself, right? ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నేను మిమ్మల్ని గౌరవించాలి, నాకు సహాయపడండి. నేను పోగొట్టుకోకూడదు. నా ప్రవర్తన అంతట్లో నేను గౌరవించబడాలి. I must receive honor through my words. లోకంలో సంపాదించే పేరు ప్రఖ్యాతులు ఈ గౌరవాన్ని తీసుకురావు. ఇది పరిశుద్ధమైన గౌరవం. డోంట్ ట్రై టు రిసీవ్ ఆనర్ ఇన్ అదర్ మీడియమ్స్. అన్యాయము వలన, దుర్నీతి వలన, మోసము వలన, అబద్ధముగా సంపాదించు డబ్బు వలన. No, don't ever receive. Don't ever treat them like that. నీతి వలన. యెహోవా యందలి భయము ఐశ్వర్యము అని చెప్తుంది వాక్య గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. The fear of the Lord is the treasure. The fear of the Lord is the treasure. Receive that treasure. ఆ ఐశ్వర్యం పొందుకోవాలి మనం. Then we will be respected. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మంచి యేసయ్య, ఘనమైన తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతమైన మీ నామానికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ మాటలన్నిటిని బట్టి వందనాలు. మీ మాటలను మేము జాగ్రత్తగా గైకొనవలనని, మేము జాగ్రత్తగా మీ మాటలను గ్రహించాలని మీరు ఎంతో కోరుతున్నారు. ప్రభువా, మా హృదయాలు దర్శించండి. నిజంగా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న, ఎలాంటి జీవితంలో మేము నడుస్తూ ఉన్నా మీ మాటలను మహిమపరచడం మేము మరచిపోకూడదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నీ మాటని గౌరవించడమే మేము కోరుకోవాలి. అలాగనే మా హృదయం స్థిరపడాలి, ప్రవర్తన స్థిరపడాలి. మాకు సహాయపడండి. ఈ మాటలన్నీ మా వినికిడిలో దీవించి మాటలు వినిచిన బిడ్డలందరినీ పేరు పేరున దర్శించండి. ప్రభువా, వారు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారో తెలియదు. వారికి సమాధానమును, మీ వాక్యము వలని నెమ్మదిని వారికి దయచేయండి. మీ వాక్యము వలని సమాధానము, మీ మాటల వలని నిబ్బరాన్ని నీ బిడ్డలకు దయచేయండి. నిజంగా మీకు భయపడడం, మిమ్మల్ని రెస్పెక్ట్ చేయడమే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని ఈ మాటలు వినిచిన ప్రతి బిడ్డ స్వతంత్రించుకున్నట్లు కృప చూపమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి బలపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ అండ్ గ్రేట్ డే.